2025లోని 2,50,236 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించారన్నమాట. ఇప్పుడు మనం ఏంటి చూస్తుంటే మెయిన్లో జాతీయ స్థాయిలోని 1-15-18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకి దక్కాయి అన్నమాట. తొలి 100 రాష్ట్ర ర్యాంకుల్లోని 35 మన తెలుగు రాష్ట్రాలవే. ఇప్పుడు 2025 మే 18 అడ్వాన్స్ పరీక్ష జరుగుతుందన్నమాట. జూన్ 4న 2 ఫలితాలు వస్తాయి. దీని గురించి అలా చూద్దారు. ఇప్పుడు జేఈ మెయిన్లో దేశవ్యాప్తంగా 2,50,260 మంది కనీస కట్ ఆఫ్ పర్సెంటేజ్ స్కోర్ సాధించి జేఈ అడ్వాన్స్ రాసేందుకు అర్హత సాధించారన్నమాట. జేఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శుక్రవారం వెల్లడించిందన్నమాట. మెయిన్కు 2 వితరణలో ఉమ్మడిగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 15,39,000 మంది దరఖాస్తు చేసుకుంటే 14,75,000 మంది పరీక్షలు రాశారన్నమాట. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 14 లక్షల మంది దరఖాస్తు చేస్తే చివరికి 2,50,000 మంది కనీస మార్కులు పొందారన్నమాట. వీరంతా దేశంలో ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలని ఈఎఫ్టీలో కూడా సీట్లు పోటీ పడవచ్చు అనమాట. ఐఐటీ ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్డ్ పరీక్ష రాసి అర్హత పొందాలన్నమాట. అది వచ్చే నెల అంటే మేలోని 2025 మే 18న జరుగుతుందన్నమాట. దాని గురించి తొలి 20 ర్యాంకులు నలుగురు మన విద్యార్థులు. మెయిన్స్ దేశవ్యాప్తంగా 24 మంది 100% స్కోర్ సాధించగా అందులో 4 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారన్నమాట. వీళ్ళు 3 తెలంగాణలో ఇంటర్ చదవగా ఒకరు ఏపీలో చదివారు మన ఇంటర్. ఇందులోని వంగల అజయ్ రెడ్డి, వనిభద్రి మాజీ 300 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సొంతం చేస్తున్నమాట. అజయ్ రెడ్డి, వనిభద్రి మాజీ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. హర్ష ఏ గుప్తా 100% పొందిన 100% మార్కులు రాకపోవడంతో 15 ర్యాంక్ తగ్గించుకున్నారన్నమాట. ఏపీ నుంచి 100% సాధించిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 18 ర్యాంక్ సాధించారు. మొత్తంగా తెలుగు రాష్ట్ర విద్యార్థులు జేఈ ఫలితాల్లో 100 ర్యాంకుల్లో ఏకంగా 38 వరకు సాధించి ఉంటారని అంచనా వేస్తామన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ రైతుగా ఉండడంతో పలు రాష్ట్రాలు హైదరాబాద్ వచ్చి చదువుతుండడంతో ఇంటర్మీడియట్ ఏ రాష్ట్రంలో చదివితే వారికి ఆ రాష్ట్రం వారిగా ఎన్టీఏ పరిగణిస్తుంది కాబట్టి వచ్చారన్నమాట. ఇప్పుడు కేటగిరీ వారు సాధించిన వారు ఎలాగున్నారో చూస్తే ఆంధ్రజ్యోతిలోని 97,321 మంది అర్హులు ఉన్నారన్నమాట. ఆంధ్రజ్యోతి దివ్యాంగులను చూస్తే 3,950 మంది ఉన్నారన్నమాట. ఈడబ్ల్యూఎస్ ద్వారా 25,009 మంది అర్హులు సాధించారు. ఓబీసీలోని 67,614 మంది అర్హత సాధించారన్నమాట. ఎస్సీలోని 37,519 మంది, ఎస్టీలోని 18,823 మంది అర్హత సాధించారు. మొత్తంగా 2,50,236 మంది అన్నమాట. ఈ విధంగా వివిధ సంస్థల్లోనూ 3 ఏళ్ళ సీట్లు ఇలా ఉంటాయన్నమాట. సూపర్ న్యూమరీతో కలిపి అనమాట. ఇవన్నీ ఐఐటి సీట్ పొందాలంటే జేఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించాలి. మిగిలిన సంస్థలు జేఈ మెయిన్లో అర్హత సాధిస్తే సాగవచ్చు అనమాట. ఐఐటీలో సాధించాలంటే జేఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించాలన్నమాట. ఐఐటీలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే 2022లోని 16,509 సీట్లు ఉంటే ప్రస్తుతం 17,740 సీట్లు ఉన్నాయన్నమాట. ఎన్ఐటీలో 24,229 సీట్లు ఉన్నాయి. త్రిబుల్ ఐటీలోని 8,546 సీట్లు ఉన్నాయి. జేఎఫ్టీఐలోని 9,402 సీట్లు ఉన్నాయన్నమాట. మొత్తంగా 59,914 సీట్లు ఉన్నాయన్నమాట. ఈ ఐఐటీలోనే అట్లా సీట్లు సంబంధించిన కష్టం, కానీ మిగతా అట్లనే మన సీట్లు సంపాదించనమాట. 2024 తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థల సీట్లు ఏంటంటే ఒకసారి చూస్తే ఐఐటి హైదరాబాద్లోని 595 సీట్లు ఉన్నాయి. అందులో 101 సూపర్ న్యూమరీస్ సంబంధించిన అనమాట. ఇవన్నీ ఐఐటి తిరుపతిలో 254 సీట్లు ఉంటే అందులో 13 సూపర్ న్యూమరీస్ సంబంధించినవి. ఎన్ఐటి వరంగల్లో 1,049 సీట్లు ఉన్నాయి. ఎన్ఐఐటి ఏపీలోని 440 సీట్లు ఉన్నాయి. స్పా విజయవాడలోని 132 సీట్లు ఉన్నాయి. ఎస్యూలోని 110 సీట్లు ఉన్నాయి. త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలోని 437 సీట్లు ఉన్నాయి. త్రిబుల్ ఐటీ కర్నూలులోని 324 సీట్లు, మొత్తంగా 3,384 సీట్లు ఉన్నాయన్నమాట. వచ్చే విద్యా సంవత్సరం సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంటా అన్నమాట. ఇప్పుడు మెయిన్లో రాణించిన గురుకులాలు ఏంటో చూస్తుంటే జేఎన్టీ మెయిన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు చేరిన విద్యార్థులు కూడా ప్రతిభ రాణించారు. అడ్వాన్స్ పరీక్ష రాయడానికి ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జేఏఎఫ్టీ పరీక్షలు మెరుగైన అర్హత సాధించబడ్డాయి. ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులు
గత ఏడాది 460 మంది మెయిన్ కట్టలు సాధించారన్నమాట. అందులో 80 మంది ఎన్ఐటీలో సీట్ పొందారన్నమాట. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో 525 మంది అర్హత సాధించారు. దాదాపుగా 164 మంది ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీలు సీట్లకు వచ్చే అవకాశం ఉందన్నమాట. మణిదీప్కి 99%, తమ విద్యార్థులు మణిదీప్కి 99, రామ్ చరణ్ తేజకి 98, చరణ్ తేజకి 98, తేజస్వి 98% సాధించారన్నమాట. 90% సాధించిన వారు విద్యార్థులు 40 మంది ఉన్నారు. 80% సాధించిన వారు 164 మంది ఉన్నారని గురుకులాలు చెప్తున్నాయి అన్నమాట. గిరిజన గురుకులాలు ఏకలవ్య ఆధారిత పాఠశాలకు చెందిన 309 మంది విద్యార్థులు అడ్వాన్స్ బడ్జెట్ అర్హత సాధించారని ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది బాగానే సీట్లు వచ్చాయి. వీళ్ళలో దాదాపు 127 మందికి ఎన్ఐటీలో సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అర్హత సాధించిన వాళ్ళలో 6 1000 ర్యాంకులు పొందారని కూడా చెప్తున్నారు. ఇందులో విశాఖకు 96%, గుప్యా నితిన్ నాయక్ 95%, గీతు కుమార్ 43% సాధించారనమాట. అలాగే బీసీ కుల విద్యార్థులు 63 మంది అర్హత సాధించారన్నమాట. గురుకులాలకు చెందిన 63 విద్యార్థులు కూడా అడ్వాన్స్ పరీక్షలు విద్య సాధించారని, ఇందులో 9 మంది విద్యార్థులు 90%, 49 విద్యార్థులు 81% సాధించారని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.